ఏడు దశల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి మొదటి దశలో జరగనున్న ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడిందని చెప్పుకోవచ్చు. రేపటితో మొదటి దశలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపే చివరి తేదీ అని చెప్పుకోవాలి. మార్చి 27వ తేదీన ఈ మొదటి దశలో జరగనున్న ఈ 21 రాష్ట్రాల లోక్సభ స్థానాలు, అలాగే మిగతా అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రేపు చివరి తేదీ. 21 రాష్ట్రాలలో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలైతే మొదటి దశలో జరగబోతున్నాయి. ఇక 21 రాష్ట్రాలలో దాదాపుగా 102 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలైతే జరగబోతున్నాయి. అందులో అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ 21 రాష్ట్రాలలో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలైతే మొదటి దశలో జరగబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించి 27వ తేదీన నామినేషన్లకు చివరి తేదీగా ఉండబోతోంది. దాని తర్వాత 28వ తేదీన ఈ నామినేషన్లు పరిశీలన ఉండబోతుంది. 30వ తేదీన నామినేషన్లు ఉపసంహరణకు సంబంధించి చివరి తేదీగా ఉండబోతుంది. దీని తర్వాత ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశలో ఎన్నికలకి ఆ తేదీ నుంచి ఇక ఓట్లు పండుగ ప్రారంభం కాబోతోంది. దాని తర్వాత దేశవ్యాప్తంగా 7 దశల్లో మొత్తంగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల కమిషనర్లు ఇప్పటివరకే ఒక షెడ్యూల్ కూడా ప్రకటించి అయితే ముందుకెళ్తున్నారు. ఇవంతా ఎన్నికలు అయిన తర్వాత జూన్ 4వ తేదీన మొత్తంగా ఈ ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత 7 దశల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ 4వ తేదీన మొత్తానికి ఎన్నికల ఓట్లు లెక్కించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నాయి. మొదటి దశలో జరగబోతున్న ఈ ఎన్నికలకి ఈ రేపే చివరి తేదీ. ఎంతమంది అభ్యర్థులు ఈ రేసులో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు, ముఖ్యమైన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, అలాంటి అంశాలకు సంబంధించి రేపు చెప్పే కార్యక్రమాలు పెట్టుకుందాం. అంతవరకు ఈ 102 లోక్సభ స్థానాలకు సంబంధించి కేవలం తమిళనాడులోనే 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా 2 జాతీయ పార్టీలు ఈ తమిళనాడు పైన ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఎవరెవరు నామినేషన్లు వేశారు, ఎక్కడ బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరెవరు ఏ కోణంలో విజయాలకి తీరంగా ఉన్నారు అనే అంశాలకు సంబంధించి రేపు మరింత అప్డేట్స్ మీ ముందుకు వస్తాం. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.